మానవ హక్కు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డిఎస్ఎన్ఎల్యు ఫస్ట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై సత్యనారాయణ అన్నారు. నగరంలోని డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో హ్యూమన్ రైట్స్ మీట్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రయోజనాల కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కౌన్సిల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాది బేవర సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఇమంది శ్రీనివాసరావు, కార్యదర్శి నరేష్ కుమార్లతో పాటు పోలీసు కంప్లైంట్ అథారిటీ సభ్యులు కె రంగరాజు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీలు ఎస్ దివాకర్లను ఘనంగా సత్కరించారు. ఇక భవిష్యత్తులో బార్ అసోసియేషన్ తరపున కూడా మానవ హక్కుల సంఘానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేవర సత్యనారాయణ అన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకువచ్చిన పలు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసేలాగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని కార్యనిర్వాహక సభ్యులు ఎస్వి రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కు సంబంధించిన వివిధ జిల్లాల నుంచి సభ్యులు ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించి ఎక్కడికక్కడ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఇచ్చేయమని చెప్పి కాలేజెస్లోని, యూనివర్సిటీస్లోని, ప్రాంతీయ యూత్ క్లబ్లోని ఎంపిక చేసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చేసింది. ఏంటంటే లీగల్ సర్వీసెస్ కోసం ఉపయోగించుకుంటూ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ని ఏర్పాటు చేయమని. లీగల్ ఎయిడ్ క్లినిక్లకి చాలామందికి చట్టాల గురించి అవగాహన లేదు. ఈరోజు చట్టాలు ఎంతో మార్పులు వస్తున్నాయి. ఈరోజు సిఆర్పిసి, ఐపీసీ కూడాను మార్పులు తీసుకొచ్చారు. మనం బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థలో ఉన్నటువంటి ఏర్పాటును చట్టాలను మారుస్తూ ఆ చట్టాన్ని మనందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ నాగరిక సురక్ష అన్న ఒక సంహిత అనే ఒక చట్టాన్ని 2023లో తీసుకొచ్చింది. భారత న్యాయ అధీన చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ చట్టాల ముఖ్యోద్దేశం మనం ఎక్కడైతే ఇది చేస్తున్నామో ఆ చట్టాలని మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానికోసం మనందరం కూడా చర్చించుకొని వర్క్షాప్లు ఇలాంటివి కండక్ట్ చేసి ఎంపిక చేసుకొని ఈ టీమ్ లీడర్స్ ద్వారా దాన్ని నిర్వహించడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే మానవ హక్కుల కౌన్సిల్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇవన్నీ మనం ఎన్నోసార్లు చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం మామూలుగా మానవ హక్కుల చట్టాలు ఎందుకు వచ్చాయి, ఈ మానవ హక్కుల చట్టాలు అవసరమేముంది, సిఆర్పిసి, ఐపీసీ, సిపిసి ఇలాంటి చట్టాలు మనకి ఎందుకు ఉన్నాయి, ఈ చట్టాలని మనం ఏ విధంగా ఇది చేసుకోవాలి, దీంతో పాటు హక్కుల పరిరక్షణ మనకి ఎందుకంటే ప్రతి ఒక్కరి హక్కులు పరిరక్షించాలి. ఈరోజు మన విశాఖపట్నంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా వాతావరణం ఏ విధంగా ఉందో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే పర్యావరణానికి ప్రాముఖ్యత కూడా మానేశారు. ఈరోజు బెంగళూరు లాంటి నగరాల్లో మంచినీరు లభ్యం కాని దుస్థితి ఏర్పడింది. ఇవన్నింటినీ చేసి మనం సమీక్షించి మనం పౌరులుగా మన బాధ్యతలను నిర్వహించుకోవడానికి మీ అందరికీ ఆహ్వానిస్తూ, విశాఖపట్నం సుమారు 30 years అవుతుంది. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. ఒక చిన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు చాలా పెద్దగా ఎదిగింది. అంటే ఇది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందో ఇవాళ ఈ మీటింగ్లో తెలుస్తుంది. సో దినదినాభివృద్ధిని మేము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలన్న దీంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి సహాయం చేస్తున్న ప్రముఖ వ్యక్తుల్ని సన్మానించాలని అనుకొని ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. సో దానికి అనుగుణంగానే మేము ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాము. ఇంతకుముందు కూడా కొన్ని సన్మాన కార్యక్రమాలు చేసాం. ఈసారి ముఖ్యమైనది ఏంటంటే ఈ సన్మాన కార్యక్రమంలో బెంచ్ని ఇన్వైట్ చేసాం. అంటే బార్ సిట్టింగ్ జడ్జెస్ ఇప్పుడు బార్ని ఇన్వైట్ చేసాం.
బెంచ్ని ఇన్వైట్ చేయాలని కూడా మాకు ఉద్దేశం ఉంది. బార్నే ఎందుకు ఇన్వైట్ చేసామంటే బెంచ్ అనగానే మీకు జడ్జెస్, సిట్టింగ్ జడ్జెస్ జనరల్గా రారు, వాళ్ళు రమ్మడం కూడా సమంజసం కాదు. ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు సిట్టింగ్ జడ్జెస్ని ఇన్వాల్వ్ చేస్తాం. అది ఈ సన్మాన కార్యక్రమానికి న్యూలీ ఎలక్టెడ్ బార్ అసోసియేషన్ మెంబర్స్ విశాఖపట్నం నుంచి ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు ముగ్గురు వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి ఇంతసేపు ఇక్కడ ఉండి మా సన్మానాన్ని స్వీకరించారు. అందుకు మేము కృతజ్ఞులమే. అటు న్యాయవాదుల్ని, న్యాయవాద వృత్తిలోనే కాకుండా న్యాయ నిష్ణాతులైన వారిని, అలాగే బ్యూరోక్రాట్స్ అంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇతర అడ్మినిస్ట్రేషన్స్లో అవ్వచ్చు, వారికి ఉన్నటువంటి అనుభవం, అలాంటి అధికారులను కూడా కలుసుకునేటట్టు ఈ మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేశారు. ముందుగా చెప్పినట్లుగానే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అంతేకాకుండా మా సహాయ సహకారాలు ఉంటాయి. ఈ విధంగా హ్యూమన్ రైట్స్ తాలూకా పర్పస్ అన్నది పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలని అంటే గ్రామ సభలు అనేది చాలా అవసరం. ఆ విధంగా చేయండి. ఆ విధంగా చేసినప్పుడు బార్ అసోసియేషన్ నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మేము ఇంకొకసారి మీకు తప్పకుండా ఉంటాయని తెలియజేస్తూ, మీడియా ప్రతినిధులు ముఖ్యంగా మాస్టర్ చెప్పినట్టుగాను మీడియా లేకపోతే ఏ విషయం ఎవరికి తెలియదు. అది ఉన్న 10 మందికో 20 మందికో తెలుస్తుంది. 3000 మంది ఓటర్లను కలియడానికే 15 రోజులు అయితే కానీ అందరినీ కలియడానికి అవ్వదు. అలాంటిది కొన్ని కోట్లాది మంది ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మిగిలిన పబ్లిక్ కానీ తెలియాలంటే కంపల్సరీగా మీ సహాయ సహకారాలు ఎప్పుడు అవసరం.